గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సీలెంటరేటా జీవుల్లో బహురూపకత అంటే పాలిమార్ఫిజం గురించి తెలుసుకుందాం. అప్పుడప్పుడు ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉంటుంది. ఈ రూపాలు వేర్వేరు చర్యలు నిర్వర్తిస్తూ ఉంటాయి. అటువంటి జీవిని బహురూపక జీవి అని అంటారు. ఈ విధానంను బహురూపకత అని అంటారు. అంటే ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో కనిపిస్తుంది. ఈ రూపాలు వేరువేరు చర్యలు నిర్వర్తిస్తాయి. అటువంటి జీవిని ఏమంటాం మనము? బహురూపక జీవి అని అంటాం. సీలెంటరేటాలో బహురూపకత ఎలా ఉంటుందో చూద్దాం. బహురూపకత సీలెంటరేటా ముఖ్యంగా హైడ్రోజోవా విభాగంలో అతి ఉన్నతమైన స్థితిలో కనిపిస్తుంది. ఈ జీవులు బహురూపకత ద్వారా శ్రమ విభజనను ప్రదర్శిస్తాయి. అంటే డివిజన్ ఆఫ్ లేబర్. హైడ్రా వంటి కొన్ని సీలెంటరేటులలో ఒకే జీవి కణముల మధ్య శ్రమ విభజన కనిపిస్తుంది. కానీ అదే జీవి అన్ని శరీర ధర్మచర్యలను నిర్వర్తిస్తుంది. హైడ్రా ఏకరూపక జీవి అంటే మోనోమార్ఫిక్. హైడ్రా అనేది ఒకటే రూపం కలిగిన జీవి. ఒబిలియాలో కేవలం కణాలే కాకుండా జీవులు కూడా వివిధ శరీర ధర్మచర్యలను నిర్వర్తించడం కోసం పాలిప్ మరియు మెడూసాలు అనబడే రెండు రకాల జీవకాలుగా మార్పు చెందుతాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పక్కన ఏలో పాలిప్, బిలో మెడూసా. సహనివేశ హైడ్రోజోవన్లు అత్యున్నత స్థాయి బహురూపకతను ప్రదర్శిస్తాయి. సహనివేశ హైడ్రోజోవన్లో రెండు ప్రాథమిక లేక ముఖ్య బహుస్వరూపాల జీవులు లేక జీవకములు అంటే జూఆయిడ్స్ ఉంటాయి. ఇవి పాలిపు, మెడ్యూసా. పాలిపు పోషక జీవకము అంటే న్యూట్రిటివ్ జూఆయిడ్. ఇది వృత్తరహితంగా నోరు, స్పర్శకాలు, ఆంత్రకుహరంతో నాళంలా ఉంటుంది. మెడూసా సాసర్ ఆకారంలో జెల్లీ వలె ఉండు జీవకము ఉంటుంది. ఇది స్వేచ్ఛగా ఈదుతుంది. ఏది స్వేచ్ఛగా ఈదుతుంది? మెడూసా అనేది స్వేచ్ఛగా ఈదుతుంది. దీని శరీరం అంచు మీద స్పర్శకాలు ఉంటాయి. లోపల బీజకోశాలు ఉంటాయి. పాలిపు, మెడూసాలు అనేక బాహ్యస్వరూప రూపాంతరంలో ఉంటాయి. అనేక హైడ్రోజోవన్లు ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. అంటే డైమార్ఫిజం అంటాం. ఇటువంటి సహనివేశాలలో రెండు జీవకాలు మాత్రమే ఉంటాయి. జీవిలో పాలిపు పోషక జీవకంగాను, మెడూసా ఉత్పాదక జీవకంగాను కనిపిస్తుంది. అంటే పాలిపు ఏం చేస్తుంది? కేవలం ఆ యొక్క జీవికి పోషకాలను అందిస్తుంది. మెడూసా అనేది ఏం చేస్తుంది? ఉత్పాదక జీవిగా కనిపిస్తుంది. కొన్ని హైడ్రోజోవన్లు సహనివేశంలో త్రిరూపకతగా ఉంటాయి. వీటిలో జఠర జీవకమైనటువంటి పాలిపు, లైంగిక జీవకమైనటువంటి మెడూసాలే కాకుండా రూపాంతరం చెందిన పాలిపులు అయినటువంటి ఉత్పాదక జీవకాలు లేక బ్లాస్టో స్టైళ్లు కూడా ఉంటాయి. ఈ రెండింటికి నోరు, స్పర్శకాలు ఉండవు. ఇవి కోరకీభవనం అంటే బడ్డింగ్ ద్వారా మెడూసాలను లేక వాటి బాహ్య స్వరూప సమజాతాలను ఉత్పత్తి చేస్తాయి. సైఫోనోపోరా క్రమము ఉన్నత స్థాయి బహురూపకతను ప్రదర్శిస్తుంది. వీటిలో 3 రకాల పాలిప్ రూపాంతరములు, 4 రకాల మెడూసా రూపాంతరములు ఉంటాయి. వివిధ సమూహాలలో వివిధ జీవకాల అమరిక కూర్పు భిన్నంగా కనిపిస్తుంది. సమూహాలలో వ్యక్తిగత జీవకాలు కాండమునకు లేక వృంతమునకు అంటిపెట్టుకొని ఉంటాయి. దీనిని సీనోసార్క్ లేదా సీనోజోమ్ అని అంటారు. సీనోజోమ్ మీద ఒక జీవకం లేదా కార్మీడియం అంటే ఏంటి అంటే కార్మీడియం అంటే అనగా బహురూపక జీవకముల సమూహం అని అర్థం. దీనిలో పాలిప్ రూపకాలైనటువంటి పోషక జీవకాలు, ఉత్పాదక జీవకాలు ఉంటాయి. మరియు అంగుళీ జీవకాలు కూడా ఉంటాయి. అంటే పోషక జీవకాలు ఉంటాయి, తర్వాత అంగుళీ జీవకాలు ఉంటాయి, నెక్స్ట్ ఉత్పాదక జీవకాలు ఉంటాయి. దీంట్లో పాలిప్ రూపాంతరాల్లో పోషక జీవకాలు ఉంటాయి, అంగుళీ జీవకాలు ఉంటాయి, ఉత్పాదక జీవకాలు ఉంటాయి. ఉదాహరణకు ఫైసేలియా లేక విరామాలలో ఒక వరుస క్రమంలో అమరి ఉన్న ఒక జీవ సమూహములు ఉంటాయి. మాతృ సమూహం నుంచి విడిపోయేటువంటి కార్మీడియంలు యూడోగ్జిడ్ అని అంటారు. దీనివలన పరఫలదీకరణ అవకాశాలు వృద్ధి చెందుతాయి. హోలీ స్టెమ్మాలో కాండము సమీపాగ్ర భాగము మీద నెక్టోకాలిసిస్ ఉంటాయి. ఈ భాగమును నెక్టోజోమ్ అని అంటారు. కార్మీడియంలో ఉండే దూరగ్ర భాగమును సైఫోనోజోమ్ అని అంటారు. వెల్లెల్లాలో సీనోసార్క్ బల్లపరుపుగా ఉంటుంది, అండాకారంలో ఉంటుంది. పోర్పిటాలో ఇది గుండ్రంగా దిమ్మెలాగా మనకు కనిపిస్తుంది. అయితే పాలిపులో రూపాంతరాలు చూడండి. రూపాంతరం చెందిన పాలిపులు 3 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి జఠర జీవకాలు అంటే గ్యాస్ట్రోజోయిడ్స్, అంగుళీ జీవకాలు అంటే డిక్టిలోజోయిడ్స్,
ఉత్పాదక జీవకాలు అంటే గోనోజాయిడ్స్. జఠర జీవకాలు ఆహార సేకరణ, జీర్ణక్రియ నిర్వర్తించే జీవకములను జఠర జీవకాలు లేక అంకుశ నాళికలు అని అంటారు. సహనివేశాలలో ఇవి ఒక్కటే ఆహారంను సేకరించి ఇతర జీవకాలకు అందజేసే జీవకాలు. ఈ నాళము లేక సంచిలో ఆకారంలో ఒక పెద్ద నోరు, జఠర కుహరము కలిగి ఉంటాయి. పాలిప్ ఆధార భాగం నుంచి సామాన్యంగా ఒకే స్పర్శకం ఉద్భవిస్తుంది, అంటే పుడుతుంది. ఒకే స్పర్శకం అనేది పుడుతుంది. స్పర్శకం శాఖలతో కానీ శాఖలు లేకుండా కానీ ఉండవచ్చు. వెల్లెల్లాలో ఒక్క జీవిలో మాత్రమే స్పర్శకాలు ఉండవు. స్పర్శకాల మీద అసంఖ్యాకంగా దంశకణాలు ఉంటాయి, అంటే నిమోటోసైట్స్ ఉంటాయి. ఆహారం చేరువగా ఉన్నప్పుడు దంశకణాలు ఆహారాన్ని పట్టుకుంటాయి లేక దానిని స్తంభింపజేసి ఆహారంను నోటికి అందజేయడానికి స్పర్శకాలు సహాయపడతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే పోషక జీవకాలు పోషణ నిర్వర్తిస్తాయి. ఈ జఠర జీవకాల యొక్క పని ఏంటి అంటే ఆ యొక్క జీవికి పోషకాలను అందించడం లేదా పోషణనిచ్చడం, అంటే ఆహారాన్ని అందించడం కోసం పనిచేస్తాయి. నెక్స్ట్ అంగుళి జీవకాలు. ఇవి సహనివేశంలో రక్షక జీవకాలు. వీటిని పాల్పనులు లేదా స్పర్శంగాలు అని అంటారు, లేక జిహ్వాంగాలు. అంటే జిహ్వాంగ అంటే టేస్టర్స్, అంటే నాలుక. స్పర్శంగాలు అంటే ఫీలర్స్. నెక్స్ట్ పాల్పన్స్ అని కూడా అంటారు. ఇవి సహనివేశంలో రక్షణ జీవకాలుగా గాను ఆహార సేకరించే జీవకాలుగాను పనిచేస్తాయి. కానీ వీటికి నోరు పూర్తిగా లోపించి ఉంటుంది. వీటిలో అనేక దంశకణాలతో కూడినటువంటి పొడవైన స్పర్శకం ఉంటుంది. గోనోఫోర్స్తో కలిసి ఉన్న అంగుళి జీవకాలను గోనోపాల్పన్లు అంటారు. ఫైసేలియాలో అంగుళి జీవకాలు 30 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అంగుళి జీవకాల యొక్క పొడవు ఎంత అంటే 30 మీటర్ల వరకు పెరగడం అనేది జరుగుతుంది. దీని యొక్క పని ఏంటి అంటే ఒకటి పాల్పన్లు కానీ పనిచేస్తాయి. స్పర్శకాలు అంటే స్పర్శాంగాలు మనం ఏదైనా ముట్టుకుంటాం కదా, దాన్ని టచ్ కోసం. మనం ఎవరు ముట్టుకున్నప్పుడు కూడా ఇతను పలానా వ్యక్తి నన్ను ముట్టుకున్నాడని మనకు స్పర్శ అనేది కలుగుతుంది, మనకి ఇచ్చినప్పుడు కానీ. సో అలా స్పర్శ అనేది తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వీటికి జిహ్వకాలు అంటే మనకు నాలుగలాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఉత్పాదక జీవకాలు. ఇవి లైంగిక జీవకాలు. వీటిని బ్లాస్టోస్టైల్ అని కూడా అంటారు. వీటికి నోరు ఉండదు, కానీ వెల్లెల్ల పోర్పిటాలలో వీటికి నోరు ఉంటుంది. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి అయినటువంటి కోరకీయ భవనం ద్వారా లైంగిక జీవకాలైనటువంటి మెడ్యూసాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సామాన్యంగా శాఖలు చెందిన వృత్తం రూపంలో ఉంటాయి. ఈ వృత్తంను గోనోడెండ్రాన్ అని అంటారు. గోనోడెండ్రాన్ మీద తరచుగా ద్రాక్షాగుత్తుల వలె ఉన్నటువంటి గోనోఫోర్లు ఉంటాయి. తరచుగా దీనికి గోనోపాల్పన్ ఉంటుంది. ఏముంటాయి? గోనోపాల్పన్స్ అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత మెడ్యూసా రూపాంతరాలు. ఇంతవరకు మనం పాలిప్ రూపాంతరాలు చూసాము. ఇప్పుడు మెడ్యూసాలలో ఉండేటువంటి రూపాంతరాలు ఏమన్నా చూద్దాం. పాలిప్లలాగే మెడ్యూసాలు కూడా చలనము, నీటి మీద తేలడము, ప్రత్యుత్పత్తికి సంబంధించిన స్వరూప వైవిధ్యాలు చూపిస్తాయి. వీటి స్వరూప వైవిధ్యాలు నిమాటోఫోర్లు, నెక్టోకాలిసెస్లు, బ్రాక్టులు, ఉత్పాదకాంగాలు ఉంటాయి. అయితే నిమాటోఫోర్లు ఏంటో తెలుసుకుందాం. ఇది వాయువుతో నిండినటువంటి సంచి లేక కోశము. సహనివేశానికి చివరన ఉంటుంది. ఇది సహనివేశమును నీటిపై తేలేటట్లుగా చూస్తుంది. దీన్ని తెప్ప అని కూడా అంటారు. సైఫోనోఫోరా విభాగ జీవుల్లో అనేక రకాల నిమాటోఫోర్లు కనిపిస్తాయి. హోలిస్టమాలో వలె నిమాటోఫోర్ పరిమాణం చిన్నగా ఉండవచ్చు, లేదా ఫైసేలియాలో వలె పెద్దగా ఉండవచ్చు. ఇది తిరగవేసిన గంట లేదా గొడుగు ఆకారంలో ఉంటుంది. దీనిలో మధ్య శ్లేష్మ స్తరం, నోరు, స్పర్శకాలు ఉండవు. గంట యొక్క ఉపరిఛత్ర కుడ్యమును నిమాటోకాడాన్ అని అంటారు. గంట లోపలి తరంలో ఉపఛత్ర కుడ్యము ఉంటుంది. ఛత్రం అంటే ఏంటి? గొడుగు. చూడడానికి ఇది గొడుగులాగా కనిపిస్తుంది. ఆ గొడుగులు ఉండే భాగాలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ. నిమాటోసాకస్ వాయుకోశము అని అంటారు. 2 కుడ్యాలలో హెచ్చుగా కండరయుతంగా ఉంటాయి. వాయుకోశంలో ఒక వాయు గ్రంథి ఉంటుంది. ఇది వాయువుని గంటల్లోనికి విడుదల చేస్తుంది. విడుదలయ్యే వాయువు స్వభావంతో గాలిని పోలి ఉంటుంది, కానీ ఫైసేలియాలో కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఆకారంలో చిన్న చిన్న గాలి గదులు విభజన చెందడం వలన వివిధ జీవుల్లో గాలి గదులతో కొన్ని వైవిధ్యాలు కనిపిస్తాయి. రైజోఫైసా పార్పిటాలలో వలె కొన్నింటిలో గాలి గది వెలుపలకు తెరుచుకుంటుంది. డైఫిన్లో నిమాటోఫోర్ పూర్తిగా లోపించి ఉంటుంది, కానీ జీవకాలలో సోమాటోసిస్టు అను ప్రత్యేక నిర్మాణంతో విడుదల చేసినటువంటి తైలబిందువు జీవి నీటిపై తేలి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఏది నీటి తేలిపడడానికి ఉపయోగపడుతుందంటే తైలపు బిందువు. వెల్లెల్లాలో తెప్పకు నిలువుగా ఉన్నటువంటి తెరచాప ఉంటుంది. తర్వాత నెక్టోకేలిసెస్. ఇదే గంటలు లేదా వీటిని నెక్టోఫోర్స్ లేదా నెక్టోకేలిసెస్లు లేదా నెక్టోజువాయిడ్లు అని అంటారు. గంట ఆకారంలో ఉన్నటువంటి మెడ్యూసాలు పటిస్తరము, 4 కిరణకుండ్యలు ఉంటాయి. వీటికి నోరు, గ్రైవేయకము, స్పర్శకాలు,
జ్ఞానేంద్రియాలు ఉండవు. కండర పుంజము బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అనుచేత వీటికి ఈదే శక్తి అధికంగా ఉంటుంది. ఇవి సన్నివేశం మొత్తం చలించడానికి తోడ్పడతాయి. బ్రాక్ట్లు అంటే ఏంటివి అంటే వీటిని హైడ్రోఫిలియా లేక ఫిల్లోజువాయిడ్లు అని కూడా అంటారు. శరీరం ఆకు లేదా డాలు లేక ప్రిజం లేక హెలెట్ ఆకారంలో దట్టమైనటువంటి జాంతన పదార్థముతో ఉంటుంది. జఠర కుహరము సరళంగా కానీ శాఖలు చెంది కానీ ఉంటుంది. బ్రాక్టులు రక్షక జీవకాలు. ఇవి సన్నివేశంలో ఇతర జీవకాలను కవచం వలె ఉండి రక్షణనిస్తాయి. ప్రస్తుత అభిప్రాయం ప్రకారం ఇవి మార్పు చెందినటువంటి స్పర్శకాలు. ఉత్పాదకాంగాలు. ఇవి క్షీణించిన మెడ్యూసాలు. వీటికి నోరు, స్పర్శకాలు, జ్ఞానేంద్రియాలు ఉండవు. కానీ వీటికి పటిస్తరము, కుల్యలు, గ్రైవేకం ఉంటాయి. గ్రైవేకం మీద బీజకోశాలు ఉంటాయి. ఇవి ఒకటిగా కానీ సమూహాలుగా కానీ బ్లాస్టోస్టైల మీద ఉంటాయి. ఇవి ఏకలింగ జీవకాలు. ప్రత్యుత్పత్తి కోసం పురుష, స్త్రీ బీజకణాలను ఉత్పత్తి చేస్తాయి. బహురూపకథను ప్రదర్శించే సామాన్య సైఫోనోపరాలు, హోలిస్టెమ్మాలు, ఫైసేలియా, వెల్లెల్ల, పార్పిటా ఇవన్నీ కూడా ఉత్పాదకాంగాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇది మనకు బహురూపకథ, సీలెంటరేటా జీవుల్లో బహురూపకథ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.